అందరికీ నమస్కారం. శివసేన ఛానల్కి స్వాగతం. సమయం రాత్రి 10 గంటలు. డైనింగ్ టేబుల్ దగ్గర నిలబడి నవీన్కి భోజనం వడ్డిస్తుంది వసంత. ఆమె మనసులో ఎంతో భారం ఉన్నప్పటికీ జీవితంలో బాగా రాజీ పడిపోయింది. నవీన్ మాత్రం తన మానాన తాను శుభ్రంగా భోజనం చేస్తున్నాడు. కాస్త డ్రింక్ చేసి ఉండటం వలన ఆరాటంగా తింటున్నాడు. ఏనాడు నువ్వు భోజనం చేశావా అని వసంతని అడిగిందే లేదు. వసంత మాత్రం తన భర్త కడుపు నిండా భోజనం చేయాలి అని కోరుకుంటుంది. అందుకే తను డ్రింక్ చేసి వచ్చిన బలహీనపడకుండా ఉండటానికి కావలసిన భోజనాన్ని వండి పెడుతుంది. భోజనం పూర్తయింది. నవీన్ కనీసం వసంత వంక కూడా చూడకుండానే బెడ్రూమ్ వైపు నడిచాడు. అప్పటికే ఓ బెడ్పై పిల్లలు ఇద్దరూ మత్తుగా నిద్రపోతున్నారు. వసంత డైనింగ్ టేబుల్పై సామాన్లు అన్నింటినీ చక్కబెట్టి బెడ్రూంలోకి ప్రవేశించింది. నవీన్ మనసులో ఈరోజు ఆమె పట్ల కోరిక బలంగా ఉంది. అందుకే ఎప్పుడు మత్తుగా నిద్రపోయే నవీన్ వసంత కోసం బెడ్పై కూర్చొని ఎదురు చూస్తున్నాడు. ఆమె రాగానే ఆమెను చెయ్యి పట్టి తన వైపు మొండిగా లాక్కున్నాడు. వసంతకు ఎందుకో బాధగా అనిపించింది. ప్లీజ్ వదిలిపెట్టండి అని అంది వసంత. ఏంటే నువ్వు మాట్లాడేది? మనిద్దరం భార్యాభర్తలం తెలుసు కదా అని అన్నాడు నవీన్ ఎర్రటి కళ్ళతో. ఆ విషయాన్ని నేనెప్పుడూ మర్చిపోలేదండి. అందుకే మన ప్రతిరూపాలు అక్కడ నిద్రిస్తున్నాయి అని అంది వసంత నిర్వేదంగా. ఓ పర్వాలేదే, నీకు కూడా మాటలొచ్చాయి అని అన్నాడు నవీన్ బెడ్పై నుండి లేచి. ఎన్నాళ్ళు అణిగిమణిగి కాపురం చేశాను, కానీ ఏనాడు నేను మీకు అర్థం కాలేదు. అందుకే మాట్లాడటం నేర్చుకున్నాను అని అంది. ముందు నోరు మూసుకొని నా అవసరం తీర్చు అని అన్నాడు నవీన్ కోపంగా. నేను మీతో సంసారం చేయగలను, కానీ వ్యభిచారం చెయ్యలేను అని అంది వసంత రోషంగా. ఏంటే అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుసా అని అంటూ గట్టిగా అరిచాడు. నాకు తెలిసే మాట్లాడుతున్నాను. మీరు రమ్మనగానే రావటానికి నేను సిద్ధంగా లేను. శృంగారం అనేది భార్యాభర్తలు ఇద్దరికీ ఇష్టం కావాలి. అలా కానప్పుడు అది వ్యభిచారమే అవుతుంది. అది మీకు తెలుసా అని అంది వసంత వ్యతిరేకిస్తూ. ఓహో పర్వాలేదే, చాలా మాటలు నేర్చావు. ఇదంతా ఆ ప్రేమికుడు వల్లనేమో. వాడిని చూసుకునేనా నీకు ధైర్యం అని అన్నాడు నవీన్ గతాన్ని తవ్వుతున్నట్లుగా. ఆపండి మీ అర్థం లేని వాగుడు. భార్యాభర్తల దాంపత్యంలో దాపరికం ఉండకూడదని నేనానాడు మీకు అన్ని విషయాలు చెప్పాను, కానీ అదే ఈనాడు నా జీవితానికి శాపంగా మారుతుంది అని నేను అనుకోలేదు. అయినా కూడా ఎన్నాళ్ళు మీతో నమ్మకంగా సంసారం చేశాను, కానీ మీరు నన్ను ఇప్పటికీ నమ్మలేకపోతున్నారు. అందుకే ఈ రోజు నుంచి నేను భారీగా కాకుండా మీ ఇంటి పని మనిషిగా ఉండాలని నేను అనుకుంటున్నాను అని అంది వసంత చాలా బాధగా. అక్కడికి నేనేదో నిన్ను హింస పెడుతున్నట్లు మాట్లాడుతున్నావేంటే? చేసిన పనంతా నువ్వు చేసి నన్ను తప్పు పడతావేంటి? అయినా నీ కథ నేను చెప్పమని నేను అడిగానా? నువ్వే చెప్పావు. అందుకే అది ముళ్ళై ఇప్పటికీ నా మనసులో గుచ్చుకుంటుంది. ఆ బాధను మర్చిపోవటానికే నేను ఇలా ప్రతిరోజు తాగుతున్నాను అని అన్నాడు. మీరు నన్ను అర్థం చేసుకుంటారని, మన దాంపత్యంలో అరమరకలు ఉండకూడదు అనే నమ్మకంతోనే మీతో ఇదంతా చెప్పాను. పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకు కూడా ఈ విషయం నేను ఇంతవరకు చెప్పలేదు. అలా చెప్పి ఉంటే నా జీవితం మరోలా ఉండేదేమో. మిమ్మల్ని నమ్మి చెప్పినందుకు మీరు దాన్ని నాపైనే బ్రహ్మాస్త్రంగా ఉపయోగిస్తారు అని నేను కలలో కూడా అనుకోలేదు అని అంది. నువ్వు చాలా తెలివైన దానివే. అందుకే మీ తల్లిదండ్రులను కాపాడుకొని నన్ను బాధలోకి నెట్టేశావు. దాన్ని మర్చిపోవటానికే రోజు నేనంత నరకయాతన పడుతున్నానో నీకు తెలుసా అని అన్నాడు నవీన్ సమర్థించుకుంటూ. సరే, ఇదంతా జరిగిపోయిన కథ మనిద్దరికీ తెలిసిందే కదా. పైగా అదెప్పటికీ మారదు, మర్చిపోలేనిది కూడా. కానీ ప్రస్తుతం నువ్వు నాకు కావాలి అని అంటూ ఆమె పైన చెయ్యి వేశాడు. ప్లీజ్ నన్ను విడిచిపెట్టండి, చెప్పాను కదా నేను ఈ రోజు నుంచి ఈ ఇంట్లో పని మనిషిని మాత్రమే అని అంది. చూడు వసంత, తెగేదాకా లాగితే నువ్వే నష్టపోతావు. ఈ సాహసం నీకు మంచిది కాదు అని అన్నాడు నవీన్ హెచ్చరిస్తూ. మీరు చెప్పింది నిజమేనండి. ఇన్నాళ్ళు నేను ఓపికగా అన్నీ భరించాను. ఇక నా వల్ల కాదు. మౌనంగా
మనసును రాయి చేసుకోలేను. అందుకే సాహసం చేస్తేనే ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది అని నేను నిర్ణయించుకున్నాను. మొదటిసారిగా జీవితంలో సాహసం చేస్తున్నాను అని అంది వసంత మనసులో దుఃఖాన్ని దిగమింగుకొని. అదే నీ నిర్ణయమైతే పని మనిషికి నా బెడ్రూమ్లోనే కాదు, నా ఇంట్లో కూడా స్థానం లేదు. ఒక్క క్షణం కూడా నువ్విక్కడ ఉండటానికి వీల్లేదు. నా ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపో అని అంటూ గట్టిగా అరిచాడు. ఒక్కసారిగా జల్లుమన్న గుండెతో అక్కడే నిలబడిపోయింది. ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు నేలను తాకాయి. నవీన్ పట్టరాని కోపంతో ఆమె చెయ్యి పట్టి లాగి వీధి బయటికి తోసేసి తలుపు మూసేశాడు. అది ఆంధ్ర యూనివర్సిటీ. క్యాంపస్లో చాలా హడావుడిగా ఉంది. స్టూడెంట్స్ అందరూ క్లాసుల వైపు నడుస్తున్నారు. క్యాంపస్లో విశాలమైన రోడ్లపైన చెట్ల నీడలో రామ్తో కబుర్లు చెప్తూ నడుస్తుంది వసంత. వసంత ఇప్పుడు ఎంఎస్సి సెకండ్ ఇయర్ చదువుతుంది. మొదటి సంవత్సరంలోనే తనకు రామ్ పరిచయం. అందులో అతను చదువులో టాపర్, పైగా మంచి వ్యక్తిత్వం గల వ్యక్తి అని వసంత బాగా నమ్మింది. అందుకే అతనితో స్నేహం చేసింది. రామ్ కూడా వసంత అభిప్రాయాలను గౌరవించేవాడు. చదువులోనూ వసంతకు ఎన్నో విషయాలు చెప్పేవాడు. జీవితంలో విజయాలు ఎలా సాధించాలో, ఓడి గెలిచిన పర్సనాలిటీ సక్సెస్ కథలను వినిపించేవాడు వసంతకు. రామ్ని చూస్తే అన్ని విజ్ఞాన పుస్తకాలు తన వద్దే ఉన్నట్లుగా అనిపించేది. అందుకే క్యాంపస్లో ప్రతి క్షణాన్ని అతనితోనే గడిపేది. రామ్ పెద్ద ఆస్తిపరుడు కూడా కాదు. వసంత కూడా సాదాసీదా కుటుంబం నుంచి వచ్చింది. వీరిద్దరి మధ్య స్నేహం సెకండ్ ఇయర్లో ప్రేమగా మారింది. భవిష్యత్తుపై ఎన్నో కలలు కన్నారు. రామ్ తెలివితేటలకు ఫారెన్ కంపెనీ ఆఫర్ వచ్చింది. ఈ విషయాన్ని వసంతకు చెప్పగానే సంబరపడిపోయింది. జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది అని భావించింది. చదువు పూర్తి అయిన వెంటనే ఈ విషయాన్ని ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకోవాలి అని భావించింది. సెకండ్ ఇయర్ పూర్తయిన కొద్ది రోజుల్లోనే రామ్ ఉద్యోగం నిమిత్తం ఫ్లైట్ ఎక్కాడు. గుండెల్లో కొంత భారంగా అనిపించినా భవిష్యత్తు పైన ఆశలు వసంతను కొంతవరకు కంట్రోల్ చేశాయి. రోజులు అలాగే గడిచిపోతున్నాయి. రామ్ ప్రతిరోజు వసంతతో వీడియో కాల్లో మాట్లాడుతూనే ఉండేవాడు. సంవత్సర కాలం ఇట్టే గడిచిపోయింది. కొంతకాలం నుండి రామ్ వీడియో కాల్స్ రావటం ఆగిపోయాయి. వసంతకు కాస్త బాధ కలిగినా రామ్ మీద నమ్మకంతో అలాగే ఉంది. కొన్ని రోజుల తర్వాత, నేను వస్తున్నాను, ప్రజెంట్ ఫ్లైట్లో ఉన్నాను, మరో 6 గంటల్లో ల్యాండ్ అవుతున్నాను అని అంటూ ఓ రోజు రామ్ వసంతకి కాల్ చేశాడు. ఆమె సంబరపడిపోయింది. వెంటనే హడావుడిగా ముస్తాబై ఎయిర్పోర్ట్కి వెళ్ళింది. ఫ్లైటు రానే వచ్చింది. రామ్ లగేజ్తో కనిపించాడు. వెనకనే ఓ చిన్న పాపని ఎత్తుకొని ఓ అమ్మాయి అతన్నే ఫాలో అవుతూ కనిపించింది. వసంత మనసులో సందేహం మొదలైంది. హాయ్ వసంత, ఎలా ఉన్నావు అని అంటూ రామ్ పలకరించాడు. నేను చాలా బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు అని అంటూ మనసులో సందేహంతో నవ్వును ముఖం మీద పులుముకొని అడిగింది వసంత. నేను బాగానే ఉన్నాను వసంత. చెప్పటం మర్చిపోయాను, ఈమె నా భార్య, ఇంకా మా అబ్బాయి అని అంటూ పరిచయం చేసేటప్పటికి వసంత గుండెలో అగ్ని పర్వతం బద్దలైంది. ఆ క్షణంలో ఆమెకు ఏం మాట్లాడాలో తెలియలేదు. పైగా అంత తేలికగా పరిచయం చేసేసరికి ఆహా అని అంటూ బాధతో మెల్లగా ముందుకు కదిలింది. ఏం జరిగింది అని ప్రశ్నించాలి అనే సాహసం చెయ్యలేకపోయింది. హాయ్ వసంత, అలా వెళ్ళిపోతున్నావేమిటి? రా, నా ట్యాక్సీలో మీ ఇంటి దగ్గర నేను దింపుతాను అని అన్నాడు రామ్. లేదు రామ్, మీరు వెళ్ళండి, నాకు వేరే పనుంది అని అంటూ బాధ నిండిన హృదయంతో ముందుకు నడిచింది. రామ్ ఆ మాటలను చాలా క్యాజువల్గా తీసుకుని భార్యతో ట్యాక్సీ ఎక్కాడు. వసంత మనసంతా గందరగోళంగా ఉంది. నేను మోసపోయానా లేక ఓడిపోయానా? రామేమిటి అంత క్యాజువల్గా చెప్పేశాడు అని అంటూ తనను తానే ప్రశ్నించుకుంటూ ఉండగా రామ్ నుంచి కాల్ వచ్చింది. మనసులో ఎంత బాధగా ఉన్నప్పటికీ విషయం తెలుసుకోవాలి అనే ఆలోచనతో ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటూ పలకరించింది వసంత. నీకు ఈ విషయం ఎలా చెప్పాలో తెలియటం లేదు. అనుకోని పరిస్థితుల్లో
ఇలా చెయ్యవలసి వచ్చింది. ఇంతకంటే నేనేమీ చెప్పలేను. నువ్వు నన్ను మన్నిస్తావని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. నీ మనసు నాకు బాగా తెలుసు. అందుకే అని రామ్ అంటూ ఉండగానే, సరే రామ్, కొంతమందికి కొన్ని అలా రాసి పెడతాడు ఆ దేవుడు. బహుశా నాకిలా రాశాడేమో. నేను బాధపడుతుంది ఇప్పుడు మిమ్మల్ని చూసి కాదు, ఈ విషయం ఎన్నాళ్ళు దాచిపెట్టినందుకు అని అంది వసంత. నిజమే వసంత, కానీ దానికి కూడా ఒక కారణం ఉంది అని రామేదో చెప్పబోతూ ఉండగా, అవసరం లేదు రామ్, నేను నిన్ను దగ్గరగా చూసిన దాన్ని, అర్థం చేసుకోగలను, తట్టుకోగలను కూడా. కానీ ఎంతైనా ఆడపిల్లని కదా, కాస్త సమయం పడుతుంది. మీరు హ్యాపీగా ఉండండి. ఇంతకు ముందులా నేను మీతో మాట్లాడి మీ సంసారంలో అలజడి రేపలేను. బహుశా ఇదే లాస్ట్ కాలేమో అని అంది వసంత బాధను దిగమింగుకొని. ఆ మాటలకు సమాధానం ఏం చెప్పాలో తెలియని రామ్ మౌనంగా ఉండిపోయాడు. వసంతది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. తల్లిదండ్రులకు ఒక్కతే కూతురు కావడంతో వసంతను అపురూపంగా పెంచారు. వసంత చిన్నప్పటి నుంచి చాలా చురుకైన పిల్ల, వాగుడుకాయ, అందరిలోనూ కలుపుగోలుగా ఉండేది. వసంతకు ఫ్యాషన్ కంటే సంస్కృతి అంటే చాలా ఇష్టం. అందుకే చాలా ట్రెడిషనల్గా, సింపుల్గా మేకప్ అయ్యేది. కళ్ళకు నల్లటి కాటుక, నుదుటికి బొట్టు, ముక్కుకు ముక్కెర, చామనఛాయ రంగుతో ఎవరినైనా ఇట్టే ఆకర్షించే రూపం వసంత సొంతం. రామ్ ప్రేమకు దూరం అయినప్పటికీ ఆ బాధను తనలోనే దాచుకుంది. తల్లిదండ్రులకు చెప్పే ప్రయత్నం కూడా చేయలేదు. దానితో వారు వసంతకు నవీన్తో పెళ్లి సంబంధం ఖాయం చేశారు. వసంత రూపం నవీన్ని పూర్తిగా కట్టి పడేసింది. ఆమెతో చాలా ప్రేమగా ఉండేవాడు. అందుకే పెళ్ళైన కొద్ది రోజులకే నిజాయితీగా తన ప్రేమ సంగతిని నవీన్కి చెప్పింది వసంత. మొదట్లో నవీన్ అంగీకరించినా రాను రాను అతనిలో అనుమానపు రాక్షసత్వం పెరిగిపోయింది. అప్పట్నుంచి వసంత జీవితం మసకబారటం మొదలైంది. కాలింగ్ బెల్ శబ్దం వినగానే డోర్ ఓపెన్ చేసిన అనుష వసంతను చూసి, వసంత, ఇదేమిటే ఇంత అర్ధరాత్రి వచ్చావు? ఎనీ ప్రాబ్లం అనంది. నేనిప్పుడు ఏమీ చెప్పలేను. కాస్త ఈరోజు నాకు షెల్టర్ ఇవ్వగలవా అని అంది వసంత ఆర్ద్ర హృదయంతో. హే వసంత, ఏంటి నువ్వు మాట్లాడేది? నేను నీకు షెల్టర్ ఇవ్వాలా? ఇది నీ సొంతిల్లే అనుకో. నీకు ఎంత కాలం కావాలంటే అంతకాలం ఎక్కడే ఉండు అని అంటూ అడగకుండానే వసంత బాధను అర్థం చేసుకుని లోపలికి ఆహ్వానించింది అనుష. ఆ రాత్రంతా వసంత మనసు వర్షిస్తూనే ఉంది. మెల్లగా సూర్యుడు పైకి లేచి వచ్చాడు. వసంత ఫ్రెష్ అయి వచ్చి అలాగే కూర్చుంది. ముఖం బాగా కందిపోయింది. కళ్ళు బాగా ఎరుపెక్కాయి. టిఫిన్ తీసుకొచ్చి వసంత ముందు ఉంచిన అనుష, వసంత, ప్రపంచంలో ఉన్న రంగులన్నీ నీ ముఖంలోనే కనిపిస్తున్నాయి. అసలేం జరిగిందే? పిచ్చిదానిలా అలా అర్ధరాత్రి ఎలా రాగలిగావే? నీకేమైనా అయివుంటే అని అంటూ ప్రశ్నించింది అనుష. దుఃఖం ఆపుకోలేని వసంత, నాకు చచ్చిపోవాలని ఉంది అని అంటూ బోరున విలపించింది. అయినా అంత కష్టం నీకేం వచ్చింది? అది సరే గాని ముందు టిఫిన్ చెయ్యి అని అంది అనుష. దానికి వసంత నిరాకరించేసరికి ముందు టిఫిన్ చెయ్యి అని అంటూ ప్లేట్లోని ఇడ్లీలు విరిచి తన నోటికి అందించింది అనుష. దాన్ని చేత్తో వసంత అడ్డుకునేసరికి, చూడు వసంత, చచ్చిపోవాలి అన్న ఓపిక కావాలి కదా, ప్లీజ్ ముందు తిను అని అంది అనుష. ఆశ్రయం ఇచ్చిన స్నేహితురాలి మాట కాదనలేక కాస్త ఎంగిలిపడింది వసంత. అయినా నువ్వు చచ్చిపోయేంత కష్టం నీకేమొచ్చిందే అని అడిగింది అనుష. జరిగినది మొత్తం వివరించి చెప్పుకొచ్చింది వసంత. మనసు కాస్త తేలికపడేసరికి ఇద్దరూ ప్రశాంతంగా మాట్లాడుకుంటూ కూర్చున్నారు. కాలేజీలో డిగ్రీలో వసంత కంటే అనూష సీనియర్. తన ఫ్రెండ్స్ ర్యాగింగ్ చేస్తుంటే అనూష అప్పట్లో అడ్డుపడింది. అప్పట్నుంచి తనతో చాలా స్నేహంగా ఉండేది. ప్రతి విషయాన్ని అనూషతో పంచుకునేది. ఆ స్నేహం దారులు వేరైనా సరే అలాగే కొనసాగుతూ వచ్చింది. తన ప్రాణ స్నేహితురాలు ఇదే ఊరిలో ఉన్నది అన్న సంగతి నవీన్కి బాగా తెలుసు. అదే సమయంలో నవీన్ అక్కడికి వచ్చాడు. హే నవీన్, నువ్వేంటి ఇలా వచ్చావు? ఎన్నాళ్ళయింది నిన్ను చూసి? అప్పటికి ఇప్పటికీ నువ్వు చాలా మారిపోయావు అని అంది అనుష. ఇదంతా గమనిస్తున్న వసంతకు
ఏమీ అర్థం కావట్లేదు. అలాగే అయోమయంగా చూస్తూ ఉండిపోయింది. ఆ చెప్పటం మర్చిపోయాను వసంత, ఇతను నా క్లాస్మేట్ నవీన్. క్లాస్మేటే కాదు, నా ఎక్స్ లవర్ కూడా అని అంటూ ఓపెన్గా గలగలా చెప్పింది అనూష. ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అనూష, నేనెందుకు వచ్చానంటే తను నా భార్య అని అంటూ అనూషకు వసంతను పరిచయం చేశాడు. అనూష ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది. ఏంటి నవీన్ నువ్వనేది? వసంత నీ భార్య? నువ్వేనా వసంతను ఇంత హింస పెట్టింది? నేను నమ్మలేకపోతున్నాను. అయినా వసంత చేసిన తప్పేంటి? నిన్ను నమ్మి నిజాయితీగా అన్ని విషయాలు నీతో చెప్పుకుంది. అదేనా తను చేసిన తప్పు? మరి నీ విషయం వసంతకు ఎందుకు చెప్పలేదు అని గట్టిగా ప్రశ్నించింది. అనూష, సారీ అనూష, జీవితంలో భార్యాభర్తలు ఇద్దరూ ఓపెన్గా ఉంటే సుఖంగా ఉంటారని చెప్తారు. నేనెక్కడో పుస్తకాల్లో కూడా చదివాను. కానీ ఎందుకో నేను అలా ఉండలేకపోయాను. ఈ విషయంలో వసంత కరెక్టుగా ఉంది. కానీ నేను తనని చాలా బాధ పెట్టాను. ఇప్పుడు ఇలా ప్రత్యక్షంగా ఎదుటపడి నా విషయం తెలిసినందుకు సిగ్గుపడుతున్నాను అని అన్నాడు నవీన్. హలో నవీన్, మీరేనా? నా భార్య ఎక్స్ బాయ్ ఫ్రెండ్. తను నాకు అన్ని విషయాలు చెప్పింది. అనుకోని పరిస్థితుల్లో మీరు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందట కదా. ఎనీవే, నేను చాలా లక్కీ. నాకు ఈమె దొరికింది అని అంటూ అనూషను దగ్గరికి తీసుకొని ఓ చేత్తో కౌగిలించుకొని చెప్పాడు అనూష భర్త వినోద్. వినోద్ మాటలు వినేసరికి నవీన్ చాలా ఆశ్చర్యపోయాడు. జీవితంలో ముఖ్యంగా ఉండాల్సింది నమ్మకం. ఆ నమ్మకం వినోద్లో కనిపించింది, నాలో లోపించింది. అందుకే మనసుకు పొరలు కమ్మాయి. పాపం వసంత నిజాయితీగా ఉంది. చాలా బాధను మనసులోనే ఇన్నాళ్ళు మోసింది అని అనుకున్నాడు నవీన్ తన మనసులో. ఎనీవే, జరిగిందేదో జరిగిపోయింది. నవీన్, నేను నీ పెళ్ళికి రాలేకపోయాను. అలాగే నువ్వు కూడా నా పెళ్ళికి రాలేదు. బహుశా దేవుడు అందుకేనేమో ఇలా కలిపాడు. ఈరోజు మీరిద్దరూ మా స్పెషల్ గెస్ట్లు. సో ఈ రోజంతా మీరిక్కడే ఉండాలి అని అంటూ ఆర్డర్ వేసింది అనూష. ఏం మాట్లాడాలో అర్థం కాక అలాగే నిలబడి ఉండిపోయాడు నవీన్. ఏంటే నువ్వేమంటావు అని వసంతను ప్రశ్నించింది. ఆయన్నే అడుగు అని వసంత్ అనేసరికి సరిపోయింది మీ ఇద్దరి తీరు. ఇక ఎవరిని ఏమీ అడిగేది లేదు. ఇదే ఫిక్స్ అని అంటూ ఇద్దరిని లోపలికి ఆహ్వానించింది అనూష. రెండు జంటలు హుషారుగా మాట్లాడుకుంటూ డిన్నర్ పూర్తి చేశారు. బెడ్రూమ్లో నవీన్ వెయిట్ చేస్తున్నాడు. అనూషతో ముచ్చట్లు పూర్తి చేశాక వసంత రూమ్లోకి ఎంటర్ అయింది. వసంతను చూసిన నవీన్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. మెల్లగా వసంత నవీన్ పక్కన కూర్చుంది. వసంత, నా ప్రేమ విషయం బయట పడినందుకు నా మీద నీకు కోపం లేదా అని అడిగాడు నవీన్. లేదండి, ఏ రోజు కూడా మీరు అనూష పేరును కలలోనైనా తలచనందుకు గర్వంగా ఉంది. ఇప్పుడు మీ మీద మరింత గౌరవం, నమ్మకం పెరిగాయి అని అంది వసంత. వసంత మాటలకు ఆశ్చర్యపోయాడు నవీన్. ప్రేమించిన మనిషి ఎదురుగా ఉన్నప్పటికీ తన గురించి ఎంత గొప్పగా ఆలోచించింది. కానీ నేను ప్రేమించిన మనిషి ఎక్కడున్నాడో తెలియకపోయినా ఇన్నాళ్ళు వసంత గురించి ఎంత తప్పుగా ఆలోచించాను అని అనుకున్నాడు. నవీన్ పడుతున్న అంతర్మదనాన్ని అతని కళ్ళల్లో గమనించిన వసంత అతని చెయ్యిపై చెయ్యి వేసి ఓదారుస్తున్నట్లుగా అదిమి పెట్టేసరికి నవీన్ పశ్చాత్తాపంతో ఆమెను తన కౌగిట్లోకి తీసుకున్నాడు. వారి అనురాగం ఆ క్షణాన నవ వసంతమై వికసించింది. నమ్మకం జీవితాన్ని నడిపిస్తుంది. ఓర్పు జీవితాన్ని గెలిపిస్తుంది. జీవితం అనే ప్రయాణంలో సాహసాలు చెయ్యక తప్పదు. అప్పుడే తీరాలను జీవన తరంగాలు చేస్తాయి. ఈ కథ మీకు నచ్చిందండి? అయితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం, షేర్ చేయటం మర్చిపోవద్దు. మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.